ఇక్కడ దేవుడు మెయిన్గా చూసేది ఏంటంటే ఒప్పుకున్నాడా, దిద్దుకున్నాడా, మారు మనసు పొందాడా, దానికి ఇష్టపడుతున్నాడా. ఒకవేళ మారు మనసు పొందని ఇష్టపడితే, దిద్దుకోవడానికి ఇష్టపడితే దేవుడు ఇంకేం డిసైడ్ చేసుకుంటాడో తెలుసా? దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడు కనుక నా బిడ్డను నేను ఆశీర్వదించాలి అని ఫిక్స్ అవుతాడు. సరి చేసుకోవడానికి ఇష్టపడే మనస్సు నా కుమారుడికి ఉంది, నా కుమార్తెకు ఉంది కనుక ఇది మొదలుకొని నా బిడ్డను నా రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మళ్ళా నూతన అనుభవాల్లో గుండా నా బిడ్డను తీసుకెళ్ళాలి. ఇన్నాళ్ళు దోష ఫలం వల్ల శ్రమానుభవంలో కొనసాగింది, ఇక నెమ్మది గల దినములు నా బిడ్డకి ఇవ్వాలి అనుకుంటాడు. ఇక విజయపథంలో ఊరేగించాలి అనుకుంటాడు. బలహీనుడు బలహీనరాలు అనిపించుకున్న ఈ పిల్లల్ని వాడుకొని నేను బలమైన కార్యాలు చేయాలి అని డిసైడ్ అయిపోతాడు. అలా పేతురు విషయంలో చేశాడు, నా విషయంలో కూడా అలా చేయడానికి ఇష్టపడుతున్నాడు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో హాయి పట్టణం మీదికి యుద్ధానికి వెళ్ళి అందులో దాదాపు 30 మంది పైచిలుకు సైనికుల్ని కోల్పోయి, ఏం జరిగింది ప్రభువా, నాకు తోడై ఉంటానన్నావు, నిన్ను విడవని ఎడబాయనన్నావు, మోషేకి తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై ఉంటానన్నావు, నీకు విజయాలే కానీ అపజయాలు లేవన్నావు, అలాగే చాలా జయాలు కూడా ఇచ్చావు, ఇప్పుడు ఎందుకు ప్రభువా చిన్నదైన హాయి పట్టణాన్ని గెలవలేకపోయాము, నా ప్రజల్ని కోల్పోయాను, ఎందుకయ్యా ఇలాంటి దుర్గతి సంభవించిందని యెహోషువ ముఖం నేలేసుకొని దుఃఖపడి ఏడుస్తూ ఉంటే దేవుడు అంటాడు, ఎందుకు నీవు ముఖము నేలను చూస్తా నువ్వు కూర్చున్నావు, ఇశ్రాయేలు పాపము చేసినందున ఇది వచ్చింది ఈ పరిస్థితి అంటాడు. ఏం పాపం చేశారు నాయన అంటే మొత్తం సెర్చ్ చేస్తే ఆకాన్ అనేవాడు ఎరికోలో శపితమైనటువంటి వాటిని ముట్టొద్దని దేవుడు చెప్తే శపితమైనవి తీసుకొచ్చుకొని గుడారంలో దాచిపెట్టుకుంటాడు. ఆ ఒకడు చేసిన దానికి మొత్తానికి వచ్చింది. అందువల్లనే చాలా పెద్ద పెద్ద వాటిని కొట్టినటువంటి వీళ్ళు చిన్న పట్టణం హాయి పట్టణం దగ్గర గెలవలేక తనులు దీని వచ్చిన పరిస్థితి. ఈ ఓటమి ఎందుకు ఎదురైంది? పాపము. ఓకే, భూమి నుండి రావాల్సిన ఫలము రాకుండా దారిద్ర్యత ఎందుకు ఏర్పడింది? పాపము. వరుస శ్రమలు వరుస దెబ్బలు ఎందుకు ఎదురవుతున్నాయి? పాపము. 3. 4వది శరీర రోగాలు కూడా ఇదే కారణం చాలా వరకు. శారీరక రోగాలు కూడా ఇదే కారణం చాలా వరకు. బైబిల్లో మనం అది కూడా చూడొచ్చు. బేతెస్దా కోనేటి దగ్గర జబ్బుతో పడున్నవాడు ఎలా రోగి అయి ఉన్నాడు అంటే, ఇదిగో నీవు స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగున్నట్లు ఇక పాపం చేయొద్దని యేసయ్యే చెప్పాడు వానితో. అంటే ఆల్రెడీ చేసిన పాపాలకు అనుభవించావురా, మళ్ళీ చేయవాకరా, ఇంకా ఘోరంగా దెబ్బతింటావని చెప్పాడు. స్తోత్రం. అలాగే వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని రాళ్లతో కొట్టడానికి తీసుకొచ్చి యేసు ప్రభు ముందు పడేసి, ఇదిగో మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏమైనా రాళ్లతో కొట్టి చంపాలి, ఎందుకంటే వ్యభిచారం చేస్తూ పట్టబడింది, మరి నువ్వేం చెప్తావో చెప్పు అంటే, వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపాల్సింది ధర్మశాస్త్రం ప్రకారం, అయితే ఎవరు చంపాలి, మీలో ఏ తప్పు నా దగ్గర లేదన్న పరిశుద్ధుడు ఎవడన్నా ఉంటే ఏంట్రా రాయ అన్నాడు. ఒకడికి కూడా ధైర్యం చాలు, మొత్తం తేడానేగా జంప్ అయిపోయారు. పిల్లలు మొదలుకొని ముసలాళ్ళ దాకా సర్దుకున్నారు. అప్పటిదాకా మహోగ్రతలో వచ్చిన వాళ్ళు పాపం అన్నీ చల్లబడిపోయి సర్దుకున్నారు. తర్వాత యేసుప్రభు ఆమె వైపు చూసి ఏమన్నాడో తెలుసా? అమ్మా, నీ మీద రాయి ఎవరు వేయలేదా అంటే, ప్రభువా నన్ను ఎవరు శిక్షించలేదయ్యా. అప్పుడు ప్రభు అన్నాడు, నేను నిన్ను శిక్షింపను కానీ ఇక నువ్వు వెళ్ళి పాపము చెయ్యకు అన్నాడు. పాపము చెయ్యకు అన్నాడు, అంతేగాని గుట్టుగా చేసుకోమా అని చెప్పలా, బయటపడకుండా చేసుకోమా అని చెప్పలా. నీకు ఈ కర్మ ఎందుకు పట్టింది? 10 మంది నిన్ను వెంటబడి రాళ్ళు వేసే పరిస్థితి నీకు ఎందుకు వచ్చిందంటే నీ పాపము. బాయ్ ఏంది? పాపం తల్లి. స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పు ఇంకోసారి చెప్పు. ఏంటిది? పాపం. నలుగురిలో నవ్వుల పాలు కావడానికి కారణం పాపం, రోగాల బారిన పడటానికి కారణం పాపం, ఆర్థిక దారిద్ర్యత భూఫలము అందకపోవడానికి కారణం పాపం, 4వది అపజయానికి కారణం పాపం. ఈ రకంగా మనం ఎదుర్కొంటున్న సమస్త వేదనలకి పాపమే కారణం. నంబర్ 1 ముందు మనం చూసుకోవాల్సింది అది. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఆత్మీయ సమస్యలకి ఏది కారణమై ఉంది, దేన్ని బట్టి నేను ఇలాగ ఇబ్బంది పడుతున్నాను, అసలు దీని మూలం ఏంటి అనేదాన్ని మనం కనిపెట్టకపోతే టైం వేస్ట్ అయితే చాలా లాస్ అవుతాం మనం. ఒకవేళ అలాంటి పరిస్థితి మనకు ఉండొద్దు అంటే ఫస్ట్ పరిశీలన చేసుకోవాలి. ఈ 3 సమస్యలకు మూలం ఏంట్రా అంటే పాపమే.
యేసు ప్రభు దగ్గరికి రోగులు వచ్చినప్పుడు కొంతమందితో ఆయన అన్న మాట ఏమిటో తెలుసా? కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది పో అంటాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది పో అనే దానికి ముందు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అనే పదం వాడాడు. అంటే ఎందుకు వచ్చింది దోషం? ఈ శ్రమ ఎందుకు వచ్చింది? పాప దోషాన్ని బట్టి. ఇప్పుడు ఇది పోయింది, అది కూడా పోయింది. ఓకేనా? ఆఖరికి మనకు వచ్చిన నరక ప్రాప్తి కూడా పాపాన్ని బట్టి వచ్చింది. ఏమిటి? నరక ప్రాప్తి కూడా, నరకానికి పోయే పరిస్థితి కూడా పాపాన్ని బట్టే వచ్చింది. దేవుని ఉగ్రతను, తీర్పును ఎదుర్కోవడానికి కారణం కూడా పాపాన్ని బట్టే వచ్చింది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు అన్నిటికంటే ముందు మొట్టమొదట మనందరి విషయంలో ఆయన స్పందించేది ఫస్ట్ మన పాపం విషయంలో. ఆయన జరిగించే ప్రాయశ్చిత్తం కూడా మన పాపానికే, లేకపోతే దాని యొక్క ఫలితాలు ఘోరమైనవి. అన్ని విధాల మనం నలగటానికి అవి కారణం. ఎందుకని దేవుడు సమాధానం ఇవ్వట్లేదు? మీరు చేతులుంచినప్పుడు రోగులు స్వస్థత నొందెదరు అని ఉంది కదా. అప్పుడు ఇంకే రోగి మీద చేయబెట్టినా స్వస్థత రావాలి, కానీ ఎందుకని రావట్లేదు అనే ఒక ప్రశ్న నేను వేసుకున్నాను. స్టార్టింగ్లో కొంతమంది జీవితాల్లో కార్యాలు జరిగినప్పుడు వాళ్ళు ఇచ్చే సాక్ష్యాలను బట్టి ఉల్లాసంగా ఉంటుంది, కానీ కొంతమంది కోసం ఎన్ని రోజులు ప్రార్థన చేసినా జవాబు రాపోయేసరికి నిరాశ కూడా వచ్చింది. కొంతమంది జీవితాల్లో జరిగిన కార్యాలను బట్టి విశ్వాసం బలపడితే, కొంతమందిని చూసి ఆ విశ్వాసం కాస్త బలహీనపడి అల్ప విశ్వాసంగా మారే ప్రమాదం. ఈ పోరాటం ఎదుర్కొన్నా. దానికి కారణం నేను ఎరిగింది. ఒకసారి ఓ ఫ్యామిలీ నా దగ్గరికి వచ్చారు. సమస్యలతో ఉన్నవాళ్ళు సమస్యల్ని మాత్రమే తీసుకొని వస్తారు, కానీ సమస్యలకు ముందు వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ గతంలో ఎలాంటి అనుభవాల్లో గుండా వచ్చారు అనేవి ఏవి చెప్పరు. ఈ పరిస్థితులు ఏవి ఉండవు. స్టార్టింగ్లో నేను పరిచర్య ఆరంభించినప్పుడు ఒకళ్ళు చేపల చెరువు వేశారు. చేపల చెరువు వేసి ఆ చేపల చెరువుకి ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. నన్ను రమ్మంటే నేను మందిరంలో మోకాళ్ళుని ప్రార్థన చేసి, ఫస్ట్ వాళ్ళు రమ్మన్నప్పుడు 4 అడుగులు వేసేవాళ్ళు ఎంట. మళ్ళా ఆత్మ గద్దింపును ఎదుర్కొని ముందు పోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశా. ప్రభువా వెళ్ళమంటావా అని ప్రార్థన చేస్తే దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, నువ్వు వెళ్ళి వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసినా జవాబు ఇచ్చేది నేను కదా, నేను ఇస్తానా జవాబు అన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. వాళ్ళని చూస్తే నేను చాలా భక్తిగా, చాలా ఆత్మీయంగా, దేవుడే ప్రపంచంగా, దేవుడే ప్రాణంగా ఉన్నారు. వాళ్ళు శుభ్మ అంటూ కార్యం మొదలు పెట్టుకోబోతున్నారు. దైవజనుడిగా నన్ను రమ్మని ప్రార్థన చేయమన్నారు. నేను ప్రార్థన చేయడానికి తీరా బయలుదేరి వెళ్ళబోతే దేవుడేమో నువ్వు వెళ్ళిందా నేను ఆన్సర్ ఇవ్వాలి కదా, నేను ఇవ్వను అని ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళు కొత్త పరిచయం. ఇప్పుడు ఏం చేయాలి? నేను వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, వెళ్ళినా వేస్టారని ఆయన మాట్లాడుతున్నాడు. అసలు ఎందుకు? ఇంతకు నా ఆలోచన కరెక్టేనా? దేవుడు నాతో మాట్లాడింది నిజమేనా? లేకపోతే నేనేమన్నా భ్రమపడుతున్నానా అని ఏదో ఆలోచన చేసుకొని ఎట్టకేలకు, ప్రభువా ఏమైనా నూతన ఆత్మలు ప్రభువా, మరి వాళ్ళు రమ్మన్నారు, సరే జవాబు ఇవ్వకపో, నేనైతే వాళ్ళు ఆశపడ్డారు కాబట్టి నాకు టైం ఉంది, అనుకూలత ఉంది కనుక వెళ్ళి ప్రార్థన చేస్తున్నాయి, ఆ తర్వాత నీ చిత్తమని బయలుదేరి వెళ్ళి ఆ చెరువు దగ్గర ప్రార్థన చేయబోయేటప్పుడు నాకు ఆగట్లా ఉదారం. ఇంతకు దేవుడు నాతో మాట్లాడింది నిజమా కాదా నేను తేల్చుకోవాలని అక్కడ నూనె పోసి ప్రార్థన చేయబోయేటప్పుడు వాళ్ళని దగ్గర పిలిచా, ఆ ఫ్యామిలీ మొత్తం దగ్గర పిలిచాను. మీరు ఏమనుకోనంటే ఓ మాట అడుగుతాను అన్నాను. చెప్పండి అన్నారు. ఏం లేదు, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడే కదా జవాబు ఇవ్వాలి. ఈ చెరువు ఆశీర్వాదకరంగా ఉండి మీకు ఆర్థికంగా దీవెన రావాలంటే దేవుడు సహాయం కావాలి అనే కదా మీరు నా దగ్గరికి వచ్చారు. మీరేమనుకోవద్దు, ఎందుకో మీ విషయంలో దేవుడు వ్యతిరేకంగా ఉన్నాడు, ఏమన్నా కారణం చెప్పగలరా అన్నాను. మీ విషయంలో కోపంగా ఉన్నాడు దేవుడు, కారణం చెప్పగలరా అన్నాను నేను. ఏమి లేదు అంటే ఏం లేదు, ఏదన్నా ఉంటే దాచకుండా చెప్పండి, అప్పుడు నేను మిమ్మల్ని ఒప్పించి నేను ఒప్పుకొని ప్రార్థన చేస్తా. ఏం లేదని మీరు నా దగ్గర ఏదైనా దాచిపెడితే నాకు ఇబ్బంది ఏం లేదు, ప్రార్థన చేసి వెళ్ళిపోతా, తర్వాత రిజల్ట్ దేవుడు ఇచ్చేది, నాకు సంబంధం లేదన్న. మీకు వినపడుతుందా? క్లియర్గా వినపడుతుందా? రైట్. అప్పుడు ఇంక వాళ్ళు బయటపడ్డారు.
దాదాపు 15 సంవత్సరాల క్రితం మేము బాప్తిస్మం పొందామయ్యా. ఎన్ని సంవత్సరాలు? 15 ఏళ్ల క్రితం మేము బాప్తిస్మం పొందాం. పొందటం అయితే పొందాం, దేవుణ్ణి తెలుసుకున్నాం, కానీ దేవునికి లోబడలేదు, దేవునికి భయపడి జీవించలేదు. నేను బాప్తిస్మం పొందాను కానీ దేవుని మందిరం మీదగానే నేను పేకాటకు పోయాను అన్నాడు వాళ్ళలో ఒకడు. ఇంకొకడు అన్నాడు, నేను బాప్తిస్మం పొంది దేవుని ఎరుగున్నాను కానీ దేవుని ఎరిగిన వాడు జీవించినట్టు నేను జీవించలేదు, బరి తెగించి విచ్చలవిడిగా జీవించాను. ఇదిగో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, మీరు పరిచయం అయిన తర్వాత కొద్దిగా మా మనసు మళ్ళా దేవుని వైపు తిరిగింది. 15 ఏళ్ల క్రితం మేము బాప్తిస్మం పొందాం కానీ ఈ 15 ఏళ్ళు మేము దేవునికి భయపడి మారు మనసుకు తగిన జీవితం జీవించలేదు అని ఒప్పుకుంటున్నామయ్యా అన్నారు. అర్థమైందా? బాప్తిస్మం పొందినప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొందామన్నట్టు పొందారు, కానీ పాత మనసుతోనే బతికారు 15 ఏళ్ళు. అంటే మారు మనసుకు తగిన జీవితం వాళ్ళు జీవించాలా, మారు మనసుకు తగిన ఫలం వాళ్ళు ఫలించాలా. మారు మనసు పొంది బాప్తిస్మం పొందకముందు ఏ పాపాలలో బతికారో, మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత కూడా అదే పాపాలు కంటిన్యూ చేశారు. చెప్పారు, పేకాట, కోడి పందాలు, విచ్చలవిడి జీవితం మొత్తం కొనసాగించామన్నారు. ఎన్ని రోజులైంది మానుకొని అన్నాను. ఇప్పుడేనయ్యా జస్ట్ ఇక్కడికి వచ్చింది 1 నెల, ఇక్కడ నుంచి ఏదన్నా మేము ఆలోచన చేయాలంటున్నారంటే ఇంకా కొనసాగుతున్నారు మహారాజులు. ఏమంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, మరి ఇప్పుడు ఎక్కడి రంధ్రాలు అక్కడే పెట్టుకొని షాలేము రాజన్న వచ్చి ప్రార్థన చేస్తే సమాధానం వచ్చిందని ఎవరో చెబితే విని నన్ను తీసుకెళ్తే నేనేమన్నా దేవుడినా? కాదుగా, దేవుడు ఆయన సాక్షిని, ఆయన ప్రతినిధిగా భూమి మీద ఏర్పరచుకుని ఒక సేవకుణ్ణి. మీరు చేసినా ఆయనకే, నేను చేసినా ఆయనకే. కాకపోతే మీ పక్షంగా విజ్ఞాపన చేయడానికి కొంచెం నా విజ్ఞాపన కొంచెం గౌరవిస్తాడన్న ఆశతో మీరు అడుగుతారు, నేను కూడా అంతే చేస్తాను. ఆయన చిత్తమైతే కార్యం చేస్తాడు. ఎందుకంటే మీరు చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థతను నొందెదరు, మీరు ప్రార్థించినప్పుడు నేను ఆలకిస్తాను, జవాబులు ఇస్తానని అపోస్తలుల ప్రార్థన విని, భక్తుల ప్రార్థన విని కొన్ని కార్యాలు చేశాడు. కాబట్టి ఆ కోణంలో మీరు నన్ను చూస్తారు, నేను కూడా చేస్తాను. జవాబు మాత్రం దేవుడు ఇవ్వాల్సిందే. జవాబు దేవుడు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇక నేను అడిగానని ఇక నువ్వు ఎంత లేకూడవైనా దేవుడు కార్యం చేస్తాడు. ఏంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. స్తోత్రం. ఏదో పెద్ద ఈ మొనగాడు అడిగాడని నీకు నువ్వు ఎంత లేకి చేష్టాలు చేసి, ఎంత లేకి బతుకుతా, లేకిలో కొనసాగుతా, మన పందిగాని బురద దొల్లాడుతూ ఉంటే నీకేదో సమస్య రాగానే శాలేమన్నా అన్నాగానే అయ్యా అనుకుంటూ వచ్చి ఎగురుకుంటూ ప్రార్థన చేసింది అనుకో, దేవుడు ఆమేన్ అంటాడా? ఆడొక దరిద్రుడు అయితే నువ్వు ఒక దరిద్రుడు అంటాడు నన్ను. ఆడి బతికేందో వివేచించావా? ఆడి జీవితం ఎలా ఉందో విమర్శించావా? పరిశీలించావా? వాని పాపాన్ని గురించి వాని హెచ్చరించావా? మారు మనసుకు వానికి పిలుపునిచ్చావా? మారు మనసు పొందమని వాడిని ప్రేరేపించావా? గద్దించావా? వాని లైఫ్ ఎలా ఉందో చూసావా? వాని ప్రార్థనా జీవితం, భక్తి జీవితం, ఆత్మీయ జీవితం, పరిశుద్ధ జీవితం, వాక్యాన్ని గౌరవించాడో, వాక్యాన్ని తృణీకరించాడో, పాపం మీద యుద్ధం ప్రకటించాడో, పాపంతో పోరాడుతున్నాడో, రాజీ పడ్డాడో నీకు తెలుసంట్రా? ప్రభువా కార్యము చేయి అని పెద్ద మోషేలాగా బిల్డప్ ఇస్తున్నా, పెద్ద ఏలియాలాగా ఫోజ్ ఇస్తున్నా. మీకు ఎంతమందికి అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. మీరైనా ఎవరైనా మనమేదో చేతులు ఎత్తి ఫోజులు ఎత్తి అయిపోదాడా? సంబంధిత వ్యక్తుల యొక్క జీవితాలు, వాళ్ళ మారు మనసు యొక్క స్థితిగతులు. అన్యుడొచ్చినా క్రైస్తవుడు వచ్చినా మొదట వాడు పాపం విషయంలో హెచ్చరింపబడాలి. ఫస్ట్ లేదు, పాపం లేదు, పవిత్రంగానే బతుకుతున్నారు, మంచిగానే జీవిస్తున్నారు, నీతి ఫలాలే ఫలిస్తున్నారు, అయినా శ్రమలు వస్తున్నాయి అంటే అసలు ఈ శ్రమలే కాదు. అవన్నీ నిన్ను ప్రమోట్ చేయడానికి, ఉన్నత స్థితికి ఎక్కించడానికి సోపానాలు, మెట్లే తప్ప శ్రమలు కాదు.
నువ్వు నీతి ఫలం ఫలిస్తున్నావు, మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తున్నావు, క్రమంగానే జీవిస్తున్నావు, పాపాలు ఒప్పుకున్నావు, సరి చేసుకున్నావు, మారు మనసు పొందావు, దిద్దుకున్నావు, క్రమంగా నడుస్తున్నావు, అయినా నీకు వస్తున్నాయి అంటే అవి యోసేపుకు వచ్చినట్టు, అవి నీతిమంతుడైన యేసయ్యకు వచ్చినట్టు. యేసయ్యకు కూడా సమస్యలు వచ్చినాయి, కానీ అవన్నీ కూడా అన్ని నామముల కంటే పైనామం దక్కడానికి కారణమయ్యాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యోసేపు కూడా సమస్యలు వచ్చాయి, కానీ ఆ సమస్యలన్నీ యోసేపుని ఐగుప్తు దేశాన్ని ఏలటానికి తయారు చేశాయి, తప్ప నాశనం చేయలా. అలాగే బైబిల్లో భక్తులు చాలామందికి నీతిమంతులకు శ్రమలు వచ్చినాయి. ఆ మాటలు బైబిల్లో ఉన్నాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుండి యెహోవా వారిని కాపాడునని ఉంది. కొన్నిసార్లు నీతిగా బతికినా కూడా సమస్యలు వస్తాయి, కానీ నీతిగా బతికినప్పుడు వచ్చిన సమస్యలన్నీ కూడా మనల్ని పతనం చేయవు, పై మెట్టుకు తీసుకెళ్తాయి, గుర్తుపెట్టుకో. కానీ పాపాన్ని బట్టి వచ్చినటువంటి అగచాట్లు ఉన్నాయి చూడు, అవి పతనం చేస్తాయి. పాపాన్ని బట్టి వచ్చిన ఫలాలు ఉన్నాయి చూడు, అవి నాశనం చేస్తాయి. అవి ఎక్కడో ఉన్నవాడిని ఎక్కడికో తీసుకెళ్తాయి. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమై చేతులు ఎత్తారా? ఆసుపత్రికి పోతే వైద్యుడు ముందు రోగి లక్షణాలు అడుగుతాడు. నీకు ఎక్కడ నొప్పి వస్తుంది, ఏ టైముల్లో వస్తుంది, ఏం తిన్నప్పుడు వస్తుంది, ఏ జామున వస్తుంది, ఏం తాగినప్పుడు వస్తుంది అని అడుగుతాడు. అంతేగాని నాకేం నొప్పి అనగానే డింగ్మని రాసి ఇవ్వడు. దాని మూలం తెలుసుకోవాలిగా. అట్లాగా ఒక సమస్య మనం ఫేస్ చేస్తున్నప్పుడు అసలు ఏంటి దాని మూలం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? 15 ఏళ్ల క్రితం రక్షింపబడి 15 ఏళ్ళు పాపంలో కొనసాగి అన్నీ కోల్పోయి నిష్ఠ దరిద్రులు అయిపోయి ఫైనల్గా చేయబోతున్నారు అన్నమాట ఆ పని. అప్పుల పాలైపోయి లాస్ట్ అటెంప్ట్ లాగా చేయబోతున్నారు ఆ పని. దానిలో సఫలత విఫలత, ఇక అది అయిపోయిందంటే వాళ్ళ లైఫ్లు లేవు, ఇక ఆ స్థితికి వచ్చారు. అప్పుడు ఇక నేను చెప్పా, ఇప్పుడు మీరు చెప్పారు కదా, వచ్చారు. అప్పుడు ఇక నేను చెప్పా, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు నాకు నచ్చింది, ఇప్పుడు మీ పక్షంగా నేను ఒప్పుకుంటా, నా దోషాలు ఒప్పుకుంటా, మీ దోషాలు కూడా ఒప్పుకుంటా, మీరు కూడా ఒప్పుకోండి. కనీసం ఇకనైనా మీరు మారు మనసు పొంది ఇక నుంచి అయినా ఆ తప్పుడు నడవడిని, ఆ తప్పుడు జీవిత విధానాన్ని వదిలేస్తే మరొక నూతన అధ్యాయం మీకు స్టార్ట్ అయ్యిద్ది. లేదు పాస్టర్లు ఇంతే చెబుతారు, మనం అవన్నీ పట్టించుకుంటే ఎట్ట, మన పేకాట ఎట్ట, మన కోడి పందాలు ఎట్ట, మన వ్యభిచారం ఎట్ట, మన దొంగ వ్యవహారం ఎట్ట, మన దొర వ్యవహారం ఎట్ట, మన ఆ వ్యవహారం ఎట్ట, ఈ వ్యవహారం ఎట్ట, సిగరెట్ వ్యవహారం ఎట్ట, బీడీ వ్యవహారం ఎట్ట అని ఇక లేక వ్యవహారాలన్నీ మనం ఏడ మెయింటైన్ చేయాలి? పాస్టర్ల మాటలు వింటే ఇవన్నీ కాదులే, అయ్యే ఇయ్యే. రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తం కూర్చోగల. అబ్బాయి నేనేం బలహీనుడిని కాదురా, నీకేదైనా చేద్దామంటే నీ దోషాలను చూస్తుంటే నాకు మండుతుంది. నువ్వు చేసిన చేష్టాలు నాకు కనపడుతున్నాయి, చూస్తే నాకు పిచ్చరేగుతుంది. నీకేం చేయబుద్ధి కావట్లే, ఇంకా మొత్త బుద్ధి అవుతుంది నేను చూస్తే. ఇప్పుడు నేనేం చేయమంటావు బ్రో అంటే మారు మనసు పొందు, ఒప్పుకో. నీ బుద్ధిహీనమైన పొరపాట్లు, ఏ లోపాలు చేసావో, ఏ పాపాలు చేసావో, ఎక్కడెక్కడ డిస్టర్బ్ అయ్యావో, ఏ విధంగా తేడా పడ్డావో, ఎక్కడ పాపంతో రాజీ పడ్డావో, ఎక్కడ లోకంతో పెళ్లి చేసుకున్నావో, విడాకులు ఇదానికి లోకానికి ఎక్కడ రాజీ పడ్డావో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కనికరం, దేవుని కనికరం మన మీదకి వచ్చిందంటే వర్ధిల్లటం అనేది అప్పుడు స్టార్ట్ అయింది. ఆశీర్వాదం అనేది అప్పుడు స్టార్ట్ అయింది. ఎప్పుడు ఆయన కనికరం మన మీదకి వచ్చిందో అప్పుడు స్టార్ట్ అయింది. ఆ కనికరం మన మీదకి రావాలంటే దోషాన్ని మనం గుర్తించాలి. కవర్ చేసుకోవటం కాదు, లేకపోతే ఏమంటారు దాన్ని, కప్పిపుచ్చుకోవటం కాదు. ఒప్పుకోవాలి, కప్పుకొనక ఒప్పుకోవాలి, విడిచిపెట్టడానికి సిద్ధపడాలి, విడిచిపెట్టాలి. కాబట్టి ఉపవాసాల్లో మొదటి కూటంలో ఈ కీలకమైన మాట మీకు అందించకపోతే పాపం ఈ 3 రోజులు మీ తిప్పలన్నీ బుస్ అవుతాయి. అందుకని మెయిన్ పాయింట్ అందించా. స్తోత్రం.
ఇక పురుషులు స్త్రీలు అందరూ చాలా ఆశతో వచ్చారు, దూరాల నుంచి బ్యాగులు పెట్టుకొని మరి వచ్చారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ని పాస్టర్స్తో సహా అందరూ, దేవుడు మెయిన్ మనల్ని చూసేది చెప్పేది కూడా లోపములను సరి చేసుకో, పాపములను ఒప్పుకో, దిద్దుకో 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 అని ఆయన మాట్లాడతాడు. ఆ దిద్దుకుంటే ఏం జరిగిద్ది? దిద్దుకున్న వానికి దేవుడు తోడై ఉంటాడు. దిద్దుకున్న వానికి దేవుడు ఏమేం చేస్తాడో పేతురు లైఫ్ చూస్తే అర్థమైద్ది. యోధా ఇస్కరియోతు దిద్దుకోలా, కానీ సీమోను పేతురు కూడా యేసు ప్రభుని ఎరగనని ముమ్మారు అబద్ధమాడి ఆయన కూడా దేవునికి దుఃఖం కలిగించే పాపమే చేసినప్పటికీ దాని విషయంలో వెలుపలికి పోయి ఏడ్చి సంతాపపడి మారు మనసు పొందాడు, పశ్చాత్తాప్తుడైనాడు, ప్రభు వైపు మళ్ళుకున్నాడు. ఫలితంగా ఏం జరిగిందో తెలుసా? ఈ 3 సార్లు అబద్ధం ఆడిన పచ్చి అబద్ధీకుడు అని మనం అనుకునేటువంటి సీమోను పేతురు, ఈ పేతురుకే యేసు ప్రభు గలిలయ సముద్ర తీరంలో కనిపించి, గెన్నేసరేతు సరస్సు తీరమున కనిపించి ఫైనల్లో బాధ్యత అప్పగిస్తాడు. అక్కడ యేసు ప్రేమించిన శిష్యుడు సిలువలో యేసయ్య ఉంటే, యేసయ్య పాదాల దగ్గర ఉన్న శిష్యుడు ఉన్నాడు, యోహాను ఉన్నాడా? అందరు జంపు, పేతురుతో సహా జంపు. పేతురు, ఆంద్రేయ, నతనీయులు, బర్తిలోమయి, తోమ, ఏమండి జలోతే అనబడిన సీమోను, అల్ఫయి కుమారుడు యాకోబు, మొత్తం సర్దుకున్నారు వీళ్ళందరూ. సిలువ దగ్గర ఎవరు లేరు, కానీ యోహాను ఉన్నాడు. ఆ యోహానికి అప్పచెప్పాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడని యోహాను చూపించాడు. అలాగే యోహానికి చెప్పాడా, అయ్యా ఇదిగో నీ తల్లి అని. అంటే ఇప్పుడు చెప్పండి, 12 యోధాను తీసేస్తే 11 మందిలో సిలువ దాకా వచ్చింది ఎవరండి? యోహాను. ఇప్పుడు అందరికంటే నమ్మకస్తుడు ఎవరండి? పెద్దగా చెప్పాలి. కానీ యేసయ్య బాధ్యత అప్పచెప్పింది ఎవరికండి? యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రభువా అది నీకే తెలియనయ్యా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దానికి ముందు ఒక మాట అంటాడు, వీరికంటే ఎక్కువగా. ప్రభువా అది నీకే తెలియను అన్నాడు. నా గొర్రెలను మేపు అంటాడు, నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను కాయి. 3 సార్లు 3 విధములైన బాధ్యతలు అప్పచెప్తాడు. నాకు ఆశ్చర్యం, అసలు పడనోడికి అప్పచెప్పాలి కానీ పడి లేచినోడికి అప్పచెప్పడం ఏంటి? అసలు పడనోడికి అప్పచెప్పాలా? యోహాను అసలు పడలా, కానీ పేతురు పడి లేచాడు. కానీ బాధ్యత పడి లేచినోడికి అప్పచెప్పాడు. స్తోత్రం. తప్పిపోయిన కుమారుడి విషయంలో తండ్రి కూడా అంతే. తండ్రి దగ్గరే కూర్చొని తండ్రి దగ్గరే పడిగాపులు కాసినటువంటి పెద్ద కుమారుడికి పెత్తనం ఇచ్చినట్టు కనపడదు, రింగ్ ఉంగరం పెట్టినట్టు కనపడదు. కానీ సొమ్మంతా తీసుకెళ్ళి దూర ప్రాంతానికి వెళ్ళి వేసలతో తగలబోసి వెచ్చలవిడి జీవితం జీవించి పడి చెడి ఆ పందుల దొడ్లోకి పోయి వచ్చినోడు ఉన్నాడు చూడు, ఆడు వచ్చేసరికి క్రొవిన దూడలను వధింపజేశాడు, క్రొత్త బట్టలు తొడిగించాడు, తలకు నూనె పెట్టించాడు, చెప్పులు తొడిగించాడు. స్పెషల్ ఏంటంటే ఉంగరం పెట్టించాడు. ఉంగరము తొడిగించను అనేది స్పెషల్గా రాసుంది. నాటి ఉంగరం గుర్తు ఏంటంటే అధికార ముద్ర. ఉంగరం తొడిగాడు అంటే అధికారం ఇచ్చాడని అర్థం. ఇక్కడ ఉంగరం దొరికితే యోహానుకు తొడగాలి, కానీ సీమోను పేతురుకి తొడగటం ఏంటి? అదే మరి. అసలు పడనోడు ఒక ఎత్తు, పడి లేచినోడు ఒక ఎత్తు. అంటే దీన్ని ఆధారం చేసుకుని నేను ఒక్కసారి బళ్ళు ఎగుతానని మీకు దండం పెడతా, అది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు పడకపోయినా దీన హృదయం కలిగి ఉండేవారు ఉన్నారు. ఒక్కసారి కూడా తప్పు చేయకుండా దీన మనసు కలిగి ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ శాతం మంది తమ దగ్గర ఏ పొరపాటు లేదని అనిపించుకుంటే, ఒకవేళ తమ హృదయంలో అనుకుంటే, వాళ్ళు కొంచెం అహంతో ఉంటారు, భక్తి గర్వంతో ఉంటారు. దీన మనసు అనేది వాళ్ళ దగ్గర ఉండదు. కొంతమంది భక్తులై ఉండి కూడా దీనులుగా ఉంటారు. యోహాను అలాంటి వాడే, భక్తుడు మరియు దీనుడు. యోహాను దగ్గర భక్తి గర్వం ఏం కనపడదు. సాత్వికుడు, దీనుడే యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడు. ఆయనకు అప్పచెప్పిన పనులు ఆయనకు అప్పచెప్పేశాడు, అది వేరు. మోషేకి ప్రత్యక్షమయ్యి
వాళ్ళ పితరుల గురించి మాట్లాడేటప్పుడు నేను నీ పితరుల దేవుడనో, అబ్రహాము దేవుడనో, ఇసాకు దేవుడనో, ఇశ్రాయేలు దేవుడను అనాలి. కానీ యాకోబు దేవుణ్ణి అన్నాడు. ఇశ్రాయేలు దేవుణ్ణి అన్నట్టయితే మనకు బగిలేది ముఖం. యాకోబు దేవుణ్ణి అన్నాడు కాబట్టి బతికిపోయాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలవంతులకే దేవుణ్ణి కాదు, బలహీనుల దేవుణ్ణి కూడా. అర్థమై కొడుతున్నారా? స్తోత్రం, హల్లెలూయా. బలవంతుల దేవుణ్ణి కాదు, బలహీనుల దేవుణ్ణి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే పేరుకి అర్థమైందో ఇప్పుడు చెప్పు. జనములకు తండ్రి దేవుడను, నవ్వుకి దేవుణ్ణి, మోసగాడి కూడా దేవుణ్ణి. అది ఆ 3 మాటలకు అర్థం. అబ్రహాం అంటే జనములకు తండ్రి, ఇస్సాక్ అంటే నవ్వు, యాకోబు అంటే మోసగాడు. బిడ్డలారా, ఈరోజు పేతురు విషయంలోనైనా మన విషయంలోనైనా దేవుడు ఎందుకు ఈ విషయాలు ప్రస్తావించాడంటే, తెలుసో తెలియకో, తెలివిలోనో తెలివి తక్కువయ్యో, ఎక్కడో చోట ఏదో సందర్భంలో ఏదో ఘట్టంలో మనలో కొన్ని లోపాలు, పాపాలు, దోషాలు, పొరపాట్లు అనేవి పొడసూపుతాయి. అస్సలు నా దగ్గర అసలు మాట్లాడే పని లేదని బిల్డప్ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఓ చేయెత్తండి, దండం పెట్టుకుంటాను నేను. ఏమీ లేవా? లేదన్నా, ఉందన్నా, చిన్నయో పెద్దయో నాలో కూడా దోషాలు ఉన్నాయంటే చేతులు ఎత్తండి. యథార్థ హృదయులై అందరిని చూస్తున్నా నేను. స్తోత్రం. అది అసలు మీరంటే నాకు నచ్చేది. అందుకే మీరు నాకన్నా యథార్థవంతులు. 2 చేతులు కూడా ఎత్తారు అవసరమైతే. ఫుల్ తేడా అన్నా అని. నేను అంటుంది ఏంటంటే, సీమోన్ లైఫ్ని చూపించి, తప్పిపోయిన కుమారుడు జీవితాన్ని చూపించి మనల్ని ప్రోత్సహిస్తున్నాడు దేవుడు. సీమోను అబద్ధాలు ఆడాడని నేను బాధ్యత అప్పచెప్పకుండా లేను. నేను అంతకుముందు ఏ మాట అయితే మాట్లాడానో ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని సీమోను సాక్ష్యం ఇచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు? సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరక ఉండును. నిలవనేరవు. ఇదిగో నీకు పరలోక రాజ్య తాళపు చెవులు ఇస్తాను. దేన్ని విప్పుతావో అది విప్పబడిది, దేన్ని బంధిస్తావో అది బంధించబడిద్ది అని అన్నాడు కదా. అదే మాటకి ప్రభు కట్టుబడి ఉన్నాడు. ఈరోజు యేసు క్రీస్తు ప్రత్యక్షత పొందిన మనం, సీమోను పేతురు పొందిన ప్రత్యక్షత మనం పొందాం. యేసు ఎవరు అంటే దైవ కుమారుడైన క్రీస్తు, లోకరక్షకుడైన క్రీస్తు, పరలోక తండ్రి కుమారుడైన క్రీస్తు, రారాజు క్రీస్తు, రక్షకుడు క్రీస్తు అని నాడు పేతురు ఏ ప్రత్యక్షత పొందాడో అదే ప్రత్యక్షత నీవు నేను మనం పొందాం. మన ఆ ప్రత్యక్షతనే. కాబట్టి ఆ కృప మనకు కూడా ఇవ్వబడింది. అర్థమైందా? ఏ కృప? పేతురికి ఇచ్చిన కృప. ఇప్పుడు పేతురు పడి లేచిన తర్వాత కూడా, పేతురు తొట్టుపడి లేచిన తర్వాత కూడా పేతురుకు బాధ్యత అప్పచెప్పడానికి వెనకాడలా నా ప్రభు. 3 సార్లు అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా? పక్కన యోహాన్ ఎంత ఫీల్ అయ్యాడో ఆయనకి నేను ఎంత ప్రేమిస్తానో తెలుసు. ప్రేమించేవాడిని వదిలిపెట్టి ప్రేమించినోడు వెంటబడి, అబద్ధాలు చెప్పినోడు వెంటబడి, నన్ను ప్రేమిస్తున్నావా, అయితే గొర్రెలు మేపని ఆయన చెప్పబోతు, నాకు చెప్పొచ్చుగా. అట్టగదు అసలు. ఆయన ఏసెవరో నాకు తెలియదని అబద్ధాలు ఆడినోడిని పట్టుకొని నువ్వు నా పని చేయి, నా బలహీనుడి పట్టుకొని వెంటబడతాడు. ఇక్కడ బలవంతుణ్ణి, సిలువ దాకా వచ్చినోడిని నేనున్నాను కదా, నాకు అప్పచెప్పడేంది? యేసును ప్రేమించిన శిష్యుడు 2 నేనే కదా. కానీ విచిత్రం, యోహానికి వెళ్ళి చూడు, ఆ పేతురు వెంట పడతాడు, ఆ బలహీనుడు వెంట పడతాడు, ఆ అబద్ధాలు ఆడినోడు వెంట పడతాడు, ఆ చెంచల బుద్ధుడు వెంట పడతాడు, ఆ కోపదారి వెంట పడతాడు, ఆ కత్తులు తీసుకొని ఎగబడేవాడంటే పడతాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా సేవ చేయి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రెలు గాయ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఏందే నువ్వు? కానీ వింతైన విషయం తెలుసా? యోహానేమో సహజ మరణం పొందాడు. ఈ బలహీనుడు, అస్థిరుడు, కోపదారి, ఈ అబద్ధాలాడినవాడు క్రీస్తు కోసం తలక్రిందులుగా సిలువ వేయబడి హతసాక్షి అయ్యాడు. అదే వింత.
యేసు ప్రేమించిన శిష్యుడేమో సహజ మరణం పొందాడు. నూనెలో వేసినా కాల్లా, సింహాల ముందేసినా తినలా, సహజ మరణం పొందాడు మామూలు ఆయుష్కాలం బతికి. కానీ సీమోను పేతురు చెంచలుడు, బలహీనుడు, అస్థిరుడు, కోపదారి, ఉండాల్సినవన్నీ ఉన్నాయి. కానీ అలాంటి వాడే మొదట సంఘమునకు నాంది పలికాడు. ఆయన ప్రసంగించినప్పుడే ఒకసారి 3,000, ఒకసారి 5,000, 2 ప్రసంగాలకి 8,000 మంది ఆత్మలది ఇప్పటికీ రికార్డులోనే ఉన్నాడు. ఆయన రికార్డుని ఇంతవరకు ఎవరు క్రాస్ చేయాల. ఆయన రికార్డు, ఆయన నెలకొల్పిన రికార్డు ఎవరు బద్దలు చేయాల. ఇప్పటికీ టాప్ 1లో పేతురే ఉన్నాడు. ఎవరు ఉంటే నాకు చెప్పండి. 2 ప్రసంగాలకి 8,000 దా 2 కోటాలు 8,000 ఆత్మలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, దోషములు చేయనాళ్ళంటే ఎవరు లేరు సోదరా. పొరపాట్లు చేయనాళ్ళంటే ఎవరు లేరు. చిన్నయో పెద్దయో అందరి జీవితాల్లో తప్పులు, లోపాలు, దోషాలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు మెయిన్గా చూసేది ఏంటంటే, ఒప్పుకున్నాడా, దిద్దుకున్నాడా, మారు మనసు పొందాడా, దానికి ఇష్టపడుతున్నాడా. ఒకవేళ మారు మనసు పొందని ఇష్టపడితే, దిద్దుకోవడానికి ఇష్టపడితే, దేవుడు ఇంకేం డిసైడ్ చేసుకుంటాడో తెలుసా? దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడు కనుక నా బిడ్డను నేను ఆశీర్వదించాలి అని ఫిక్స్ అవుతాడు. సరి చేసుకోవడానికి ఇష్టపడే మనస్సు నా కుమారుడికి ఉంది, నా కుమార్తెకు ఉంది కనుక ఇది మొదలుకొని నా బిడ్డను నా రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మళ్ళా నూతన అనుభవాల్లో గుండా నా బిడ్డను తీసుకెళ్ళాలి. ఇన్నాళ్ళు దోష ఫలం వల్ల శ్రమానుభవంలో కొనసాగింది, ఇక నెమ్మది గల దినములు నా బిడ్డకి ఇవ్వాలి అనుకుంటాడు. ఇక విజయపథంలో ఊరేగించాలి అనుకుంటాడు. బలహీనురాలు అనిపించుకున్న ఈ పిల్లల్నే వాడుకొని నేను బలమైన కార్యాలు చేయాలి అని డిసైడ్ అయిపోతాడు. అలా పేతురు విషయంలో చేశాడు. నా విషయంలో కూడా అలా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన యాకోబు దేవుడు అండి, సీమోను పేతురు దేవుడు. ఆయన గెలిచిన వాళ్ళ దేవుడు కాదు, ఓడిపోయిన వాళ్ళ దేవుడు. ఆయన్ని సరిగ్గా కానీ అర్థం చేసుకొని ఆయన వైపు మళ్ళుకొని, యాకోబు దిద్దుకున్నట్టు, సీమోను దిద్దుకున్నట్టు, పరిశుద్ధులు దిద్దుకున్నట్టు మనం కూడా దిద్దుకోగలిగితే, దోషములను ఆయన మీద ఒప్పుకొని కన్నీళ్లతో ఆయన్ని ఆశ్రయించగలిగితే, కడిగేయమని గోజాడగలిగితే, సహజంగా ఉపవాసాలు వచ్చి ఏం చేస్తారు తెలుసా? సమస్యలు ఎకరువు పెడతారు దేవునికి. ఇది సే ప్రభా, ఇది సే ప్రభా, ఈ బాధలు ప్రభా, ఇబ్బందులు ప్రభా, ఈ ప్రయత్నం ప్రభా, ఇది సఫలం అవ్వాలి ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా అన్నీ చెప్తా ఉంటారు. నేను చెప్తున్నా, ఫస్ట్ అయ్యిగా నువ్వు చెప్పాల్సింది. అసలు ఆ సెక్షనే పక్కన పెట్టేసాయి. నీకు తెలిసి నువ్వు అడిగే 4, కానీ నీకు 40 చేయాలనుకుంటున్నాడు దేవుడు. తమ్ముడా, నువ్వు తెలిసి నువ్వు దేవుని దగ్గర సాధించుకోవాలనుకున్న కార్యాలు 4, కానీ నీకు 40 సాధించి పెట్టాలనుకుంటున్నాడు దేవుడు. అసలు అవి ఉన్నాయన్న సంగతి కూడా నీకు తెలియదు, కానీ 40 రెడీ చేశాడు నీకు. నువ్వు అడుగుతుంది 4. ఈ 4 చేస్తే చాలు ప్రభు అనుకుంటున్నావు నువ్వు. నేను అంటున్నాను 40 సిద్ధం చేశాడు ఆయన. కానీ అవన్నీ నీకు అందకుండా అడ్డుపడుతుంది దోషాలు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, నీ తేడాలు ఏమున్నాయో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. అసలు నా దగ్గర అస్సలు మాట్లాడే పని లేదని ఓవర్ యాక్షన్ చేయొద్దు. నా బ్లెంట్ భాషలో చెప్పాలంటే ఎచ్చులు పడద్దు. ఏం పడద్దు? ఎచ్చులు పడద్దు, బిల్డప్ ఇవ్వద్దు. యథార్థ హృదయంతో, హృదయాలోచనల దగ్గర నుంచి ప్రతిదీ కూడా దేవుని ముందు సరి చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు అలాగుండి, వాళ్ళు 15 ఏళ్ళుగా మారు మనసు లేని జీవితం జీవిస్తా, వంకర టెంకర బతుకుతా. ఇక నేను ఎంత ఎగిరి ప్రార్థన చేస్తే మాత్రం ఆ చెరువు పండిద్దే? అసలు చెరువులో దూకి ఈత కొట్టి ప్రార్థన చేస్తే మాత్రం పండిద్దే? స్తోత్రం అయ్యా. వాళ్ళు చెరువులో ప్రార్థన చేయమంది, ఆ చెరువులో నేను దూకి మరీ ప్రార్థన చేసినా పండిద్దా? పండదా? నువ్వు చేస్తున్నావు, నేను వింటానంటరా అన్నాడు ఆయన. తీరాళ్ళని అడిగితే వాళ్ళ చరిత్ర 15 ఏళ్ళ చరిత్ర చెప్పారు అద్భుతంగా. కోడి పందాలు, పేకాట్లు, ఇష్టం విచ్చలవిడి జీవితం, అస్సలు దేవుడు భయం లేకుండా మా ఇష్టం వచ్చినట్టు బతికాం, మందు తాగటం, అన్ని రకాలుగా ఊరేగామన్నా అని వాళ్ళు అసలు ఏం దాచుకొని చెప్పారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో అవన్నీ లేకపోవచ్చు, కానీ ఏవో ఒకటి దేవుడు అభ్యంతరపడి ఉంటాయి. కొంతమంది వస్తారు, బాగా ఘోరమైనటువంటి సమస్యతో వస్తారు. వాళ్ళకి ఏదో పెద్ద ప్రాబ్లం ఉంటుంది, శరీరంలో ఏదో సమస్య ఉంటుంది,
వస్తారు, ప్రార్థన చేయమంటారు, ప్రార్థన చేస్తాను, సమాధానం రాదు. ఎందుకు వచ్చింది? రాదు. ఎందుకు రాదో తెలుసా? అనాథ పిల్లలు ఉన్నారు. అనాథ పిల్లలకు ఆస్తుంది. అనాథ పిల్లలకు ఉన్న ఆస్తిని వాళ్ళ పక్షాన వాదించేవాడు ఎవడో లేనందున ఈ పర్సన్ మొత్తాన్ని స్వాహా చేశాడు. వింటున్నావా అక్క? అన్న వింటున్నావా? ఎవరు స్వాహా చేశారు? ఆ అనాథ పిల్లల నోటికాడిది. తల్లిదండ్రిని కోల్పోయి దిక్కుమొక్కు లేక దేవుడా అనుకుంటా తిరిగేటువంటి అభాగ్యులైన ఆ పిల్లలది వీడు స్వాహా చేశాడు. ఇప్పుడు వ్యాజ్యం ఎవరితో పడింది? ఇప్పుడు వ్యాజ్యం పిల్లలకు తల్లిదండ్రి ఉంటే అన్నాయ్ జాగ్రత్త దిగిన అన్నాయ్ అందరండి ఒకసారి పక్కన మొఖాలు చూడండి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. చేతులు కలపండి, ఒకసారి చేతులు కలపండి కాస్త. మీరు కూడా చేతులు కలపండి. వినాల, ఏది పోనీకూడదు. ఇది ఈ కేసులన్నీ వస్తుంటాయి, అందుకని చెబుతున్నాను నేను. వాళ్ళు చేసినవి ఏమో బయటికి రావు. ఆ సమస్యనే తీసుకొని నా ముందుకు వస్తారు, ఆ సమస్యనే తీసుకొని నీ ముందుకు వస్తారు. నువ్వు కూడా సమస్యను తీసుకొని దేవుని ముందుకు వెళ్తావు. వెనక ఏం చేసావో చెప్పవు. కానీ దేవుడు రాసే కేసు దేవుడు రాసుకొని కూర్చుంటాడు. ఇప్పుడు నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ రోగం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అనుకుంటా ఒకడు నా దగ్గరికి వచ్చినప్పుడు అది ఏం చేశాడో నాకు తెలియదు కదా. నేనేమో ప్రభువా పెద్ద పేతురులాగా పౌలులాగా బిల్డప్ ఇచ్చి ప్రభువా స్వస్థపరచు తండ్రి అని నేను దీర్ఘ ప్రార్థన చేస్తే మాత్రం వింటాడా? నవ్వుతుంటాడు దేవుడు. వచ్చినోడు ఒక ఎదవా, ఆ నెత్తిని చేపెట్టి నీడు ఒక ఎదవా అని. ఇద్దరు ఎదవలే అనుకుంటాడు ఆయన. స్తోత్రం. అంతేగా, ఆడు అనాథల కడుపు కొట్టాడు, తెలిసి కొట్టాడు. వాళ్ళ పక్షాన్ని ఎవరు అడిగేవాళ్ళు లేరని దుర్మార్గంగా కొట్టాడు. బుక్ అయ్యాడు. ఎందుకు బుక్ అయ్యాడు? వాళ్ళ కడుపు కొడితే వాళ్ళ పక్షాన వాదించేవాడు ఎవడున్నాడు? ఎవడు లేడు కదా. వాళ్ళ పక్షాన అడిగేవాడు ఎవడు లేడు కదా. ఏం ప్రాబ్లం లేదా అని కొట్టేశాడు. ఇప్పుడు వ్యాజ్యం ఎవరు తీసుకున్నారు? తల్లిదండ్రి బతికున్న వాళ్ళు బతికుంటే ఈ పిల్లలకి అన్యాయం జరిగితే తల్లిదండ్రి వ్యాజ్యం ఆడతారు. కానీ లేఖనాలు ఏం చెప్పాడు తెలుసా? దిక్కులేని వారి పక్షమున నేను వ్యాజ్యానికి దిగుతాను అన్నాడు ఆయన. నేనున్నా నేను లేనన్నట్టు బతుకుతున్నాను. తోలు ఊడిద్ది, ఎగురుతున్నావు, గంతులు వేస్తున్నావు, ఏనిచ్చి కొడితే నడుము తిరుగుతారా, ఇక లేవో. ఎగురు, చెప్తాను ఈ పని చెప్తా, ఎగురు. ఇప్పుడు వీడు పిల్లలకు ద్రోహం చేసి వచ్చి వాళ్ళ అనాథ పిల్లలే కడుపు కొట్టి దాని ఫలితం మోస్తా దేవుడే వాని మీద తిరుగుబాటు చేసి కొడుతున్నాడు. దేవుడే కొడుతున్నాడు వాడిని. వాని పాపానికి అప్పచెప్పాడు, ఆ శాపం తగిలింది, అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆయన తరుగుతుంది ఎవరు? అంత వ్యాజ్యం ఆడుతుంది ఎవరు? ఇప్పుడు బిల్డప్ ఇస్తుంది ఎవరు? ప్రభువా ఏది నాయనా, ఈ బిడ్డకి ఈ సమస్య తీసేనాయనా, ఎందుకు వచ్చింది అడిగామంటారా? అవన్నీ అనవసరం ప్రభువా, ప్రతి పాపాన్ని కడిగివేస్తావుగా ప్రభువా. ఎప్పుడురా? ఒప్పుకున్నప్పుడు కదా. ఒప్పుకోపోయినా తీసేయి ప్రభు అంటే రూల్స్ ఒప్పుకోవరా అంటాడు. ఆడికి చెప్పురా, ఆడి పాపం నేను చెప్పురా, నొప్పించురా అని అడగమనరా, క్షమాపణ అని దిద్దుకోమనరా, అని సరి చేసుకోమనరా. నేను వాడిని ముట్టకపోతే అప్పుడు అడుగు. మీరు చెప్పండి, ఇప్పుడు వాడికి తగ్గాలంటారా కొనసాగాలంటారా రోగం? ఎందుకు కొనసాగాలి? మీకే కడుపులో మండిపోయింది. ఎందుకంటే తల్లిదండ్రులు నా భాగ్యుల అనాథ పిల్లలు ఆ భాగ్యుల కడుపు కొట్టాడు వాడు. ఇప్పుడు వాడిని ఏం చేయాలా? దేవుడు ఇంకా నయం రోగంతో మోతాడు. నువ్వే దేవుని ప్లేస్లో ఉంటే సాగుకొడతావు కూడా. అసలు స్తోత్రం. నువ్వే దేవుడి ప్లేస్లో ఉంటే చంపేస్తావు అసలు వాడిని. ఇంత పని చేస్తావురా నువ్వు అని. ఇంకా దేవుడు ఎట్టనో అంత కోపం చూపకుండా ఆడి శ్రమ చేత మొత్తి ఆడు పశ్చాత్తాపడటానికి ద్వారం తెరిచాడు. తమ్ముడా కాదా అవునా చెప్పు. మరి ఇలాంటి పనులు చేసి వచ్చి ఏమి ఎరగనట్టు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఈ సమస్య ఏందో అస్సలు బాటలు లేదు అంటే నువ్వు గల్దిచ్చిన సంగతి మరి నాకు తెలియదుగా.
నువ్వు ఎవరెవరిని ఏ విధంగా కదిలించావు నాకేం తెలుసు, ఎవరి కొంపలు ఏ విధంగా ముంచావు నాకేం తెలుసు, ఎవరి నెత్తిని ఏ విధంగా చేతులు పెట్టావు నాకేం తెలుసు, ఎవరి కడుపు కొట్టావో నాకేం తెలుసు, ఏం తెలుసు నాకు. దేవుడు గారు అదే చెప్తున్నాడు ఇప్పుడు ఈ వేళ. తెలుసుకోరా బాబు, ముందు దొరికినోడికల్లా ఒకటేనంట్రా. దొరికిన అన్నిటికీ ఒకే మంత్రం అనే లోకంలో సామెత ఒకటి ఉంది. దొరికినోడికల్లా ఒకటేనా. ఇక వచ్చిన వాళ్ళు ఇతను చేయబెట్ట, ప్రభా దీవించు, ప్రభా స్వస్థపరచు, ప్రభా కాలేదు. ఏంది రే చేసేదే, ఏంది? వాళ్ళ బ్రతుకులను చూపించరా, వాళ్ళ జీవితాలు చూడమన్నా, చూసుకోమను, వెనక్కి తిరిగి చూసుకోమను, ఏమేం చేశారో చూసుకోమను, మారు మనసు పొందమను, ఒప్పుకోమను. అవకాశాలు ఉన్నంత వరకు దిద్దుకోమను, సరి చేసుకోమను. వాళ్ళ దగ్గర ఒకవేళ ఇతరుల దగ్గర దోచుకుంటుంటే ఇచ్చేయమను. వాళ్ళకి ఎవరికి అన్యాయం చేశారో వాళ్ళని క్షమాపణ అడగమను, సరిదిద్దుకోమను, పశ్చాత్తాపడమను, మారు మనసుకు తగిన ఫలం ఫలించమను. తప్పకుండా నేను నా కార్యాన్ని చూపిస్తా వానికి, తప్పకుండా నా సహాయం దొరికింది వానికి, తప్పకుండా ఆశీర్వాదం, అభివృద్ధి, క్షేమము, వర్ధిల్లటంటేనే వానికి చూపిస్తా. నేను చెప్పింది సరి చేసుకోమను. తప్పు చేయకుండా ఎవరు లేరు, కానీ నాకు ఇష్టం ఎవరో తెలుసా? తప్పు దిద్దుకొని సరి చేసుకుని నా వైపు మళ్ళుకున్నోళ్ళు నాకు ఇష్టలు. స్తోత్రం చెప్పండి అయ్యలారా. ఘోరమైన స్థితిలో ఉండగానే వచ్చిన కుమారుడు, పందుల దొడ్డిలో ఉన్న కుమారుడు తన యొద్దకు మళ్ళుకుంటే చాలా చెప్దాం అనుకున్నాడు. ఏం చెప్పని ఇలా మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటున్నాడు. ఎట్లుండేవాడు, ఎట్లా అయిపోయావురా అన్ని కౌగులించుకున్నాడు. ఆ కొడుకు దీన స్థితిని చూసి, వాడి కన్నీళ్లను చూసి తండ్రి ఏడుస్తున్నాడు. తను చెప్పాలనుకున్నా ఏం చెప్పని ఇలా పరిచారకులను పిలిచాడు. రండి, వీని వస్త్రాలు మార్చండి, చెప్పులు తొడగండి, వీనికి నూనె పెట్టండి, వీని ఇలా చేయండి అలా చేయండి అని క్షణాలలో వాని స్థితిని మార్చి పడేశాడు. బిడ్డ ఆ తండ్రి కూడా నిన్ను అలా చేయగలడు నాయన, నన్ను అలా చేయగలడమ్మా, అలా చేయగలడు. మోకాళ్ళేయి ప్రార్థన చేయి. ఎక్కడెక్కడ తేడా పడ్డావో, తేడా ఆలోచనలు చేసావో, ఏ విషయాల్లో నువ్వు అభ్యంతరపడ్డావో నువ్వు సహా ఒప్పుకొని దిద్దుకొని మారు మనసు పొందినప్పుడు వర్ధిల్లుట అనేది నీ లైఫ్లో స్టార్ట్ అయింది. నువ్వు ఏ విషయాల్లో వర్ధిల్లాలనుకున్నావు, అది సంఘ విషయంలో, సేవ విషయంలో, పరిచర్య విషయంలో, ఆత్మీయత విషయంలో, ఆర్థిక విషయంలో, పరిశుద్ధాత్మ అభిషేక విషయంలో, ఆత్మ కృపావరాల విషయంలో నువ్వు దేనిలో వర్ధిల్ల కోరావా అందులో దేవుని సమాధానం నీకు లభించింది. ఎప్పుడు దిద్దుబాటు చేసుకున్నప్పుడు. దిద్దుబాటు చేసుకొని తండ్రి వైపు మళ్ళుకున్నాడు, దోషాలు ఒప్పుకున్నాడు. ఎంత బాగా ఒప్పుకున్నాడు, అసలు ఎంత బాగా రిహార్సల్ వేసుకున్నాడు. ప్రభువా, తండ్రి కుమారుని అనిపించుకోవడానికి తగను, నీ దాసునిగా నన్ను ఉండనిమ్ము అని నా తండ్రితో చెప్పుకుందును. ఎందుకంటే నా తండ్రి ఇంట పని వాళ్ళకు కూడా కడుపు నిండా అన్నం దొరుకుతుంది, నేను ఇక్కడ పందుల దొడ్డిలో ఉన్నాను, పందులకు దొరికినంత ఆహారం నాకు దొరకట్లేదని చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వద్దకు మళ్ళుకున్నప్పుడు ఈ మనోడు రిహార్సల్ వేసుకుని వచ్చాడు కదా, ప్రాక్టీస్ చేసుకుని తండ్రి నన్ను ఎదుర్కోగానే నేను తండ్రి పాదాలు పట్టుకోవాలి, పశ్చాత్తాపడాలి, క్షమాపణ అడగాలి, నేను దిద్దుకోవాలి, నేను ఒప్పుకోవాలి, కుమారుడిగా పనికిరాను, దాసుడుగానన్నా ఉండనిమ్మని ఆయన శరణు వేడాలి అని బోళ్ళంత అనుకొని వచ్చాడు కదా. అసలు ఏం పట్టించుకోవాలి ఆయన. అసలు తండ్రి యొద్దకు మళ్ళీ అక్కడ దాకా సమీపించాడు. అల్లంత దూరంలో ఉన్నప్పుడే చూశాడు. అల్లంత దూరంలో పోయేటప్పుడు రాజాబాబులాగా పోయాడు, దొరబాబులాగా. వచ్చేటప్పుడేమో బిచ్చగాళ్ళ లీడర్లాగా వచ్చాడు. స్తోత్రం. కానీ చిత్రం చూడండి, ఈ రాజాబాబులాగా పోయినప్పుడు ఆయన గుర్తించాడు, వీడు బిచ్చగాళ్ళ నాయకుడిలాగా వచ్చినప్పుడు కూడా అల్లంత దూరంలో ఉన్నప్పుడే తండ్రి గుర్తుపట్టి పరుగున తన వైపు మళ్ళుకొని వస్తున్న కుమారుడి మెడ మీద పడి, వాడు వస్తుంది ఎక్కడి నుంచి, పందుల దొడ్లోంచి, అయినా లక్ష్య పెట్టాల. ప్రేమ వాడు ఏ స్థితిలో ఉన్నాడో చూడదు. చెల్లెలా, ఎప్పటికే నువ్వు చేసిన దోషాలకు చితికిపోయావు, ఛిద్రమైపోయావు, గాయపరచబడ్డావు, గుండె కోతలను అనుభవించావు. దాని ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో, ఎంత వేదనకరంగా ఉంటుందో దేవునికి తెలుసు. ఎందుకు తడవు చేయలేదో తెలుసా? ఆడు తిరిగి వచ్చినప్పుడు ఆడు అనుకున్నవన్నీ చెప్పిందాక ఎందుకు ఆగలేదో తెలుసా? ఆడి తొందరపాటుకు ఆడు ఎంత చితికిపోతాడో ఆయనకు తెలుసు. ఆడు చేసిన దోషాల ఫలితం ఎంత భయంకరంగా ఆడి మీద పడిద్దో ఆయనకు తెలుసు.
పిల్లలు కడుపు కొట్టినా, లేకపోతే విధవరాలు కడుపు కొట్టినా, ఇంకొక అన్యాయం చేసినా, ఇంకొక పాపం చేసినా, ఎన్ని పాపాలు చేసినా, పాపాలు చేశారు అన్న కోపం ఉన్నప్పటికీ ఎందుకు కోపమో తెలుసా దేవునికి? ఆ పాపాల ఫలితం ఘోరంగా ఉంటుంది, నువ్వు తట్టుకోలేవు, ఎందుకు అలా చేస్తూ ఉంటున్నావు అని బాధ ఆయనకి. అది కూడా ప్రేమను బట్టే. నువ్వు ఇంత విచ్చలవిడిగా ఇదవుతున్నావు, దాని ఫలితం ఘోరంగా ఉంటుంది, దాన్ని తట్టుకోలేవు నువ్వు. రేపు నువ్వు ఏడుస్తుంటే నిన్ను చూసి నేను ఏడవాల్సి వచ్చింది, ఆ దరిద్రాన్ని వదిలేయచ్చు కదా, ఎందుకు అంత విచ్చలవిడిగా ఇదవుతున్నావు అని. అది ఆయన ఫీలింగ్. ప్రేమను బట్టి తట్టుకోలేవురా, నువ్వు తట్టుకోలేవు దాని బాధ. ఇప్పుడు ఏముందని విర్రవీగుతున్నావు, దాని క్షోభ భయంకరంగా ఉంటుంది, రేపు నీ మీద పడ్డనాడు అల్లాడిపోతావు. ఈరోజు నువ్వు అన్ని బాగున్నాయని విచ్చలవిడిగా ఇదవుతున్నావు, రేపు అది నీ మీద పడ్డనాడు తట్టుకోలేవు నువ్వు. నువ్వు తట్టుకోలేవు, నువ్వు బాధపడతావు, నేను బాధపడతాను, నువ్వు ఏడుస్తావు, నిన్ను చూసి నేను ఏడవలసి వచ్చింది. ఇదంతా ఎందుకు రా, వద్దు, వదిలేసేయంట. అది నువ్వు అంటావు, నేను తగను ప్రభు, తగననే దా, దిద్దుకున్నావుగా, సరి చేసుకుంటాను, ఇష్టపడ్డావుగా, మారు మనసు పొందావుగా, నా దగ్గరికి మళ్ళుకున్నావుగా, నాతో ఉండాలనుకుంటున్నావుగా, నాతో నడవాలనుకుంటున్నావుగా, నా నదులు ఉండలేకపోయావుగా. అన్నిటికంటే భద్రమైన చోటు నా పాదాలే అని నీకు అర్థమైంది కదా, నా రెక్కల నీడలోనే మంచి ఆశ్రయం ఉందని నీకు అర్థమైంది కదా. సురక్షితమైనటువంటి స్థానం ఏదన్నా ఉందంటే అది నా రెక్కల నీడే అని నీకు అర్థమై వచ్చావు కదా. చాలు చాలు చాలు. నువ్వు విలపిస్తే ఆయన చూస్తా కఠినంగా ఉండేవాడు కదా, దగ్గరకు తీసుకుంటాడు ఆయన. బాధపడు, నేను వదిలేసాను, క్షమించాను, దిద్దుకో, సరి చేసుకో, మరోసారి ఇంకట్లా బలహీనపడవాకు, మరోసారి అలాంటి క్రియలు చేయవాకు, మరోసారి అలాంటి తొందరపాట్లు చేయవాకు, అలాంటి ఆలోచనలకు వెళ్ళవాకు, సరిదిద్దుకో. నేను తప్పకుండా మళ్ళీ న్యూ లైఫ్, నూతన జీవితం నీకు ఇస్తాను. దేవుడే నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎక్కడెక్కడ నువ్వు భంగపడ్డావు, అది ఏ విషయమైనా నీ మనస్సాక్షికి తెలుసు, నీకు తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు, నాకు తెలుసు. ఈ లైవ్లో జూమ్లో వీక్షిస్తున్నటువంటి వేలాది మందికి ఎవరి దోషాలు వారికి తెలుసు, ఎవరి అంతరంగాలు వారికి తెలుసు, ఎవరి అపరాధాలు వారికి తెలుసు, ఎవరి నడతలు వారికి తెలుసు, ఎవరి మాటలు, క్రియలు, చేష్టలు, ఎవరి విధానం వారికి తెలుసు. రక్షించాలి అని నన్ను అడుగుతున్నావు. నేను మొర పెడుతుంటే నువ్వు ఎందుకు వినవు అని అంటున్నావు. వినపడట్లా నీ మొర, ఎందుకంటే దోషాలు అడ్డుపడుతున్నాయి. ఒప్పుకో, దిద్దుకో, నిజంగా మారు మనసు పొందు, నా వైపు మళ్ళుకో.